శ్రీ మహాగణపతే నమ, శ్రీ సరస్వతీ నమ, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. సర్వానర్థహరుడు. సర్వానర్థహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు. ఇది దత్తస్తవంలోని 4వ శ్లోకం. ఈ శ్లోకంలో వివిధ ఐహిక ఫలాలను గురించి చెబుతూ వాటి ద్వారా పారమార్థిక ఫలాన్ని కూడా దత్తస్వామి అందిస్తాడు. సర్వానర్థహరం సర్వక్లేశహరం అంటే స్వామి అన్ని అనర్థాలను పోగొడుతున్నాడు. అంటే సర్వానర్థహరం అత్తానికి కావాల్సింది, మనకు కావాల్సింది. ఎన్నో అనర్థాలు, ఒకటి కాదు, లోపల బయట అన్నీ కూడా, మనసులో మనసు బయట అన్నీ, ఈ అనర్థాలంతా కూడా పోగొడుతున్నాడు. క్లేశాలను కూడా పోగొడతాడు అని, దుఃఖం, లోపల దుఃఖం కూడా పోగొడతాడు అని అర్థం. ఈ 2 మాటలు ఒకే అర్థాన్ని తెలుపుతూ తిప్పి చెబుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. కానీ ఇందులో ఒక విశేషం ఉంది. దీంట్లో అనర్థం అంటే యోగ్యమైన విషయం మీద యోగ్యత్వ బుద్ధి కలగటం. అంటే అనర్థం అంటే యోగ్య అయోగ్యాల గురించి మనం మాట్లాడుకుందాం నిదానంగా. ఇక్కడ అయోగ్యమైన విషయం మీద యోగ్యత్వ బుద్ధి కలగటం. అయోగ్యం ఎవరికైనా కలుగుతుందా? కానీ దీన్ని కలగటము, ఇదే సర్వ దుఃఖాలకు మూలం. దీన్ని స్వామి పోగొడుతున్నాడు. పనికిరాని దాని మీద విపరీతమైన ఆశ పెంచుకొని దుఃఖం, దాన్ని గమనించి ఆ దుఃఖాన్ని పోగొడుతున్నాడు. లోకంలో అందరికీ అయోగ్య వస్తువుల మీదే ప్రీతి, ప్రేమ, వాటిలో మళ్ళీ భేదబుద్ధి, కొన్ని వస్తువుల మీద ద్వేషము, మరికొన్ని వస్తువుల మీద ప్రేమ, అభిమానం. ఇదంతా లోక సహజం. కొన్ని వస్తువులు కావాలంటాడు, కొన్ని వస్తువులు వద్దంటాడు, బాగుంది. కానీ ఇక్కడ కొన్ని వస్తువులు వద్దనేది, కొన్ని వస్తువులు కావాలనేటువంటి మీద కూడా, దాంట్లో కూడా భేదబుద్ధి. మళ్ళీ కావాలా అనేటువంటి దాంట్లో కూడా కొన్ని వేరు వేరే వింగడించి వేరు వేరు విధంగా చేసుకోవటం. మొత్తానికి దుఃఖాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు. అది యోగ్యత లేని దాని మీద ఎక్కువ వ్యామోహం పెంచుకొని దాని మీద దుఃఖం ఎక్కువ తెచ్చిపెట్టుకుంటున్నాడు. పోని యోగ్యత ఉండే దాని మీద కూడా ఎక్కువ ప్రేమ పెంచుకొని ఆ వస్తువు ఏదైనా అడ్డం తిరిగిందనుకోండి, దాని మీద కూడా విరక్తి పొంది మళ్ళీ దుఃఖపడుతున్నాడు. 2 దాండ్ల మీద కూడా ఉంటుంది అని అర్థమవుతుంది. ఇది కొంచెం స్లోగా వస్తుంది, తొందరగా తెలిసిపడుతుంది. అంటే అయోగ్య వస్తువుల మీద ప్రేమ తొలగించి యోగ్యమైన ప్రేమను ఇచ్చేవాడే దత్తస్వామి. ముందు అపని చేస్తాడు, తర్వాత వైరాగ్యాన్ని ఇస్తాడు, స్టెప్ బై స్టెప్ తీసుకుపోతుంటాడు. ఆయనే సర్వానర్థహరుడు. లోకంలో పసుపు మంగళద్రవ్యము, దేవాలయము మంగళద్రవ్యమే అని ఈ విధంగా మంగళద్రవ్యాల పట్టి ఒకటి చెప్తారు కదా. ఈ వస్తువులకు మంగళత్వం ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించకండి. లోకంలోని మంగళ ద్రవ్యాలన్నిటికీ మంగళత్వం ఎక్కడి నుంచి వస్తుందో దాని పేరే సర్వమంగళమంగళం. దాని మీద దృష్టి పడితే సర్వానర్థాలు హరించుకుపోతున్నాయి. ఆ దృష్టి పడేటట్ల దానికి యోగ మార్గం, అంటే యోగ సాధనంలో వచ్చే విఘ్నాల పేర్లే క్లేశాలు. అవి అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, మరణ భయము అనేవే యోగ విఘ్నాలు. ఈ 5 క్లేశాలను పోగొట్టి ఆయన యోగ సాధన కొనసాగింపజేస్తున్నాడు. యోగమాత మదాలసపుత్రుడైన అలర్కుడి విషయంలో స్వామి ఎంత కష్టపడ్డాడు. తల్లి యోగమాత అయిన అలర్కుడు
రాజ్యమోహంలో భోగ సముద్రంలో నిండా మునిగిపోయాడు కదా. అలర్కుడిని చూసి స్వామికి చాలా బాధ కలిగింది. ఆయన నాన్నగారైనటువంటి సుబాహు చేత, అన్నగారైన, నాన్న అంటాం కదా, ఆ అన్నగారైనటువంటి సుబాహు చేత అలర్కుడికి కనువిప్పు కలిగించాడు, జ్ఞానభిక్ష పెట్టించాడు. ఎందుకంటే అంత శుద్ధి జరిగితే కానీ పాత్ర శుభ్రం కాదు. అందుకే స్వామి అలర్కుని అంతగా మెరుగుపెట్టాడు, తత్వబోధ చేసి అనుగ్రహించాడు. దత్తస్వామి ఆ విధంగా సాధన ద్వారా సత్యదృష్టిని కలిగించి అనర్థాలను తొలగిస్తాడు. కనుక మోక్షం కావాలనుకునేవారు, శాశ్వత సుఖాన్ని పొందాలనుకున్న వారందరూ కూడా విద్య అనే గొడ్డలిని తీసుకోవాలి. దాన్ని సత్సాంగత్యం అనే రాయి మీద సానబెట్టాలి. విద్య అంటే జ్ఞానం. జ్ఞానం అనే గొడ్డలితో మమత అనే వృక్షమూలాన్ని నరికేయాలి. అప్పుడు తత్వమార్గం కనపడుతుంది. ఆ మార్గంలో సాగితే బ్రహ్మజ్ఞానం అందుతుంది. తర్వాత నిత్య సత్యమైన సచ్చిదానంద దక్కుతుంది. స్వామి సాధకుడి అలా సర్వానర్థాలను, సర్వక్లేశాలను తొలగించి సర్వమంగళాలను ప్రసాదించడంలో పాటుగా మూలమైన సచ్చిదానంద తత్వాన్ని అందిస్తాడు. అటువంటి దత్తస్వామిని వందే, నమస్కారము. స్మృతిర్గామి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.